బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు అమరవీరులకు క్షమాపణ చెప్పాలి. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి డిమాండ్. పటాన్చెరు పట్టణంలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అట్లనే జిల్లా ఐఎన్టీయూసీ తరఫున నిన్న గురువారం నాడు పార్లమెంట్లో మరి ముఖ్యంగా డీలిమిటేషన్ కావచ్చు, అట్లాగే మహిళా బిల్లు విషయంలో కావచ్చు, బెంగళూరు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి అప్పటి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇండియా పాకిస్తాన్ లాగా విభజించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని మేము పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 1200 మంది విద్యార్థుల బలిదానము, అట్లాగే ఒక పోలీస్ కిష్టయ్య కావచ్చు, ఒక శ్రీకాంతాచారి కావచ్చు, అట్లాగే ఒక యాదిరెడ్డి కావచ్చు, అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు తమ ఆకాంక్షల కొరకు మరి సుమారు 1200 మంది మృతి చెందడం జరిగింది. అమరులైనటువంటి అమరుల ఆకాంక్షను అప్పటి యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 30 ప్రకారం ఏదైతే చిన్న రాష్ట్రాల విభజన చేయొచ్చని చెప్పారో అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి మీనా కుమారి గారి స్పీకర్ గారి అధ్యక్షతన బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి అనేకమైనటువంటి మరి ప్రజలకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకెళ్తూ మరి చిన్న రాష్ట్రాలు ముఖ్యంగా మరి ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలలో మనకు కొంత ఈ యొక్క డీలిమిటేషన్ తోటి ఇబ్బందికరం అవుతుంది. అనేకమైనటువంటి మరి రేపు వ్యత్యాసాలతోటి బీజేపీ లబ్ధి పొందే విధంగా మరి ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో సంఖ్యను పెంచుకొని ఇబ్బంది అవుతుంది రేపు తెలుగు రాష్ట్రాలకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇది సభను పక్కదో పట్టించడానికి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకము. ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఈరోజు దేశంలో నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, ఈరోజు దేశంలో మరి గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, అనేకమైనటువంటి ఇబ్బందులతోటి, రైతుల సమస్యలతోటి, ప్రజల్లో తీవ్ర నిరాశతోటి ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఇవన్నీ పక్కదో పట్టేయడానికి ఈరోజు బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం. దీని తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ మరి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఆ మాటలను వెనుక తీసుకోవాలి. తెలంగాణ మరి అమరుల ఆకాంక్షతో ఏర్పాటైనటువంటి తెలంగాణను మరి గౌరవించాలి అని చెప్పేసి మేము ఈ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అట్లాగే సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.